స్ట్రీట్ డాగ్స్ అడాప్షన్, స్ట్రీట్ డాగ్స్ అబ్యూస్ పైన వినూత్న కార్యక్రమాన్ని అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్నారు. ఆసరా ఎన్జిఓ, ఇటు ఓపెన్ సర్కిల్ ఎన్జిఓ సంయుక్త ఆధ్వర్యంలో స్ట్రీట్ డాగ్స్ అడాప్షన్ చేసుకోవడానికి, స్ట్రీట్ డాగ్స్ని వేధింపులకు గురి చేసినటువంటి సందర్భాల్లో ఎలా ఉండాలన్న అంశాలపైన కూడా అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాన్ని పెయింట్ విత్ పప్పీస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో కార్యక్రమం జరుగుతుంది. మనం చూడొచ్చు వివిధ రకాల వీధి కుక్కలను, స్ట్రీట్ డాగ్స్ని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఒక విద్యార్థులకు ఒక ఓపెన్ సర్కిల్ అనే ఒక సంస్థ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు విద్యార్థులు. ఇటు ఏదైతే ఫారెన్ బ్రీడ్కి సంబంధించినటువంటి డాగ్సే, పెట్సే కాదు, వీధి కుక్కలను కూడా పెంచుకోవడం వల్ల ఇంట్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలా మనకు అవి వాటి ద్వారా ఏదైతే విదేశీ బ్రీడ్కి సంబంధించినటువంటి పప్పీస్కి వీటికి ఎలాంటి భేదం లేకుండా వాటిని కూడా మనం ఇంట్లో పెంచుకోవచ్చు, వాటిని కూడా మనం దత్తత తీసుకొని పెంచుకోవచ్చు అన్న అంశాలపైన అవగాహన కల్పిస్తున్నారు. ఓపెన్ సర్కిల్కి సంబంధించినటువంటి ఎన్జిఓ ప్రతినిధులు, విద్యార్థుల గ్రూపు దీనిపైన అవగాహన కల్పిస్తూ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పెయింట్ విత్ పప్పీస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చక్కగా అటు స్ట్రీట్ డాగ్స్తో వాళ్ళు ఆడుకుంటూ ఒక వినూత్నంగా పెయింట్స్ చేస్తూ ఒక సరదాగా గడుపుతున్నారు. ఇదే సందర్భంలో వాటిని దత్తత తీసుకోవడం వల్ల, వాటిని పెంచుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి స్ట్రీట్ డాగ్స్ వల్ల అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓపెన్ సర్కిల్ ఎన్జిఓకి సంబంధించినటువంటి స్టూడెంట్ ప్రతినిధులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఈ కాస్ ఏంటి, అసలు మీరు ఎందుకు చేయాలనుకున్నారు? మేము మెంటల్ హెల్త్ గురించి చేద్దాం అనుకుంటున్నాం. సో పెయింటింగ్, క్రియేటివిటీ, ఇంకా పప్పీ థెరప్యూటికల్ని రెండు ఇంటర్లింక్ చేసి ఈవెంట్ హోస్ట్ చేసామన్నమాట. ఓకే, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? 55 to 60 పీపుల్ ఉన్నారు ఇక్కడ. వాలంటీర్స్ మేము 15 పీపుల్ ఉన్నాం. సో మీ ఓపెన్ సర్కిల్ అంటే దేనికోసం మీరు స్టార్ట్ చేసింది? ఈ రోజు చేస్తున్న మెయిన్ కాజ్ ఏంటి? టీనేజర్స్ ఈ మధ్యన మెంటల్ హెల్త్ గురించి బాగా కష్టపడుతున్నారు. ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ క్రియేట్ చేద్దామని ఓపెన్ సర్కిల్ అనేది స్టార్ట్ చేసాము. మేము కూడా స్టూడెంట్సే. ఓకే, హాయ్, మీరు చెప్పండి, ఓపెన్ సర్కిల్ వల్ల ఎలాంటి అవేర్నెస్ చేయాలంటే? We are like mental health and wellness awareness among like youth, like పిల్లల్లో like underprivileged kids and all. సో ఈ మధ్య అంటే ఎగ్జామ్స్లో కావచ్చు, రకరకాల కొంత ప్రెజర్గా స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారు. ఇంకా వివిధ కారణాలు ఉన్నాయి, కొంతమంది గేమ్స్కి అడిక్ట్ అవ్వడం. ఇంకా సో మీరు ఈ ఓపెన్ సర్కిల్ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? మీరు స్ట్రగుల్ అవుతుంటే ఓపెన్ అవ్వడానికి భయపడకండి. ఎవరొకరు ఉంటారు మీది వినడానికి. మీరు ఏమైనా కష్టాల్లో ఉంటే ఎవరికొకరు చెప్పండి, కొంచెం ఫ్రీ అవుతారు. ఇది ఒక మంచి కాస్తో ఏదైతే ఒత్తిడిలో ఉన్నటువంటి విద్యార్థులే కావచ్చు, యువతే కావచ్చు, ఈ విధంగా స్ట్రీట్ డాగ్స్ సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తూనే వాళ్ళు ఒక వినూత్న రకాలుగా కూడా పెయింట్స్ చేస్తూ కూడా సరదాగా గడపవచ్చు, దాని ద్వారా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అన్న అంశాలను కూడా చెప్తున్నారు. సో ఒకసారి మీరు చెప్పండి, మీరు ఏం చెప్తారు? ఓపెన్ సర్కిల్ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? అంటే ఈ మధ్య చాలా పిల్లల్ని చూస్తూ ఉంటాం కదా, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, చాలా కష్టమ్స్ వచ్చినాయని. అందుకే ఈ మధ్య ఇవన్నీ అవుతున్నాయని ఓపెన్ సర్కిల్ ఒక ఎన్జిఓ నా ఫ్రెండ్ స్టార్ట్ చేశాడు. ఇంకా మా హెల్ప్ తీసుకొని ఒక పెద్ద సర్కిల్ చేద్దాం అనుకున్నాము. ఒకవేళ పిల్లలతో ఏమైనా కష్టాల్లో ఉంటే వచ్చి మాతో మాట్లాడి, కొంచెం పప్పీస్తో ఆడుకొని ఫ్రీ అవ్వి, మైండ్ కొంచెం ఫ్రీ అయ్యాక వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మంచిగా అవుతారు కదా. సో అలాంటి కాస్తో ఇది ఓపెన్ చేశారు. సో ఇది ఒక డిఫరెంట్ కాస్తో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని అయితే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్ట్రీట్ డాగ్స్ పప్పీస్తోని వాళ్ళు ఆడుకుంటూనే, వాటితోని గడుపుతూనే సరదాగా ఇటు పెయింట్స్, రకరకాల పెయింట్స్, వినూత్న రకాలుగా పెయింట్స్ వేస్తున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. సరదాగా ఒత్తిడిలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే, 10 మందితో పలు విషయాలు పంచుకోవాలంటే కూడా ఈ తరహా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయంటూ కూడా ఓపెన్ సర్కిల్ ఒక స్టూడెంట్స్ వాళ్ళు ఒక మంచి కాస్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒత్తిడిలో విద్యార్థులు, యువతే కావచ్చు, అనేక రకాల ఒత్తిడి గురవుతూ వాళ్ళు సూసైడ్ చేసుకున్న సందర్భంలో కూడా వాళ్ళు ఆ ఒత్తిడి నుంచి బయటపడాలి, కుటుంబ సభ్యులకు తమ అంశాలు కూడా, తమ విషయాలు కూడా చెప్పాలన్న ఉద్దేశంతో ఓపెన్ సర్కిల్ ఎన్జిఓ కూడా స్టార్ట్ చేసినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం చూడొచ్చు, రకరకాల పెయింటింగ్స్ అత్యంత అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. యువత, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఈ పెయింట్ విత్ పప్పీస్ అనే కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి. వాళ్ళు ఒక చక్కగా ఇటు పప్పీస్తోని ఓవైపు ఆడుకుంటూనే మరోవైపు పెయింటింగ్ చేస్తున్న పరిస్థితి. స్ట్రీట్ డాగ్స్ అడాప్షన్ చేస్తూనే
వాటితో గడపడం వల్ల మనము లోన్లీనెస్ ఏదైతే మేము ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగ్ నుంచి బయటపడతారు. 10 మందితో పలు విషయాలు కూడా వాళ్ళు పంచుకుంటారన్న అంశాలు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒకసారి మనం ఆసరా ఎన్జిఓకి సంబంధించినటువంటి ప్రతినిధులు గత కొంతకాలంగా స్ట్రీట్ డాగ్స్ పైన అవగాహన కల్పిస్తున్నటువంటి వారు, ఒకసారి మనం వారితో మాట్లాడదాం. ఆసరా ఎన్జిఓ ప్రతినిధులు ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆసరా ఎన్జిఓ లక్ష్యం ఏంటి అన్న అంశాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు స్ట్రీట్ డాగ్స్ పైన అవగాహన కల్పించేందుకు ఈ వినూత్నంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, దీని లక్ష్యం ఏంటి? మెయిన్గా మన సొసైటీలో యానిమల్ అబ్యూస్ చాలా ఎక్కువైపోయింది. ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే డాగ్స్ బైట్ చేశాయని చెప్పేసి అందరూ భయపడిపోయి కనిపించిన ప్రతి డాగ్ని స్ట్రీట్లో కొట్టడం కానీ, లేకపోతే రీలొకేట్ చేయడం కానీ, వాటిని చంపేసేయడం కానీ, పాయిజన్ పెట్టేసేసి చాలా హృదయ విదారకంగా యానిమల్స్ మీద దాడి జరుగుతుంది. సో ఆసరా నుంచి మేము రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి ప్లస్ సొసైటీ మొత్తానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయదలుచుకున్నాం. డాగ్స్ ఎవరిని ఏమీ చేయవు. వాటికి ప్రాపర్గా ఫుడ్ పెట్టి ప్రాపర్గా వాటర్ సప్లై చేస్తే అవి హ్యాపీగా పడుకొని నిద్రపోతాయి, ఎవరి జోలు రావు. ఎప్పుడైతే వాటికి ఫుడ్ దొరకదో ఫీడర్స్ మీద ఎక్కువ హెరాస్మెంట్ చేసి ఆ ఏరియాలో ఉండే లోకల్ రెసిడెంట్స్ వాటికి ఫుడ్ పెట్టనీయకుండా చేయడం, వాటికి ఆకలితో ఉంటే అప్పుడు వైలెంట్గా ఎక్కడో అది కూడా ఒక డాగ్ అలా బిహేవ్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని యానిమల్స్ని టార్చర్ చేయడం, యానిమల్స్ని హెరాస్ చేయడం అది కాదు. సో ఆసరా నుంచి మేము ఈ పర్టికులర్గా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి, కామన్ పీపుల్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, ప్లస్ ఎట్ ది సేమ్ టైం మన చట్టంలో ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్ జోలికి వెళ్ళి యానిమల్స్ని కొట్టడం కానీ, వాటిని చంపడం కానీ, పాయిజన్ పెట్టడం కానీ, నాట్ ఈవెన్ రీలొకేషన్ చేసినా కానీ అది క్రైమ్. అది ఈ లేటెస్ట్ లాస్ ఏవైతే వచ్చాయో యానిమల్ ప్రొటెక్షన్ లాస్ కానీ, యానిమల్ బర్త్ కంట్రోల్ లాస్ కానీ, సో వీటన్నిటి ప్రకారం అది అప్ టు 5 years జైలు శిక్ష పడుతుంది. అదంతా జనాలకి, మన కామన్ పబ్లిక్ అదంతా తెలియాలి. అది తెలిస్తే అప్పుడు యానిమల్ అబ్యూజ్ స్టాప్ అయిపోతుంది. మరికొంతమంది ఉన్నారు. ఒకసారి మేడం మీరు చెప్పండి, మీ ఆసరా ఎన్జిఓ వల్ల మీరు సమాజంలో ఉన్నటువంటి పబ్లిక్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్ట్రీట్ డాగ్స్ పైన కొన్ని అనేక రకాల దాడులు జరుగుతున్నాయి, మీరేం చెప్పాలి? స్ట్రీ డాగ్స్ని చూసుకోవాల్సిన బాధ్యత మనదేనండి. స్ట్రీ డాగ్స్ కాదు, మనం కమ్యూనిటీ డాగ్స్ అంటాం. మన ఇండి మన ప్రైడ్. రాదర్ దాన్ అంటే బయట డాగ్స్ని కొనుక్కునే కంటే వీటికి అదే చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఈ క్లైమేట్లో అన్న అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఇవి మా షెల్టర్లో వచ్చిన డాగ్స్, మదర్లెస్ డాగ్స్ అనమాట. తల్లి చనిపోతే ఒక 8 డాగ్స్ని షెల్టర్లో చూసుకుంటున్నాం పెట్టి. సో వీటికి కూడా బతికే హక్కు ఉంది, రైట్ టు లివ్. మనం ఎవరు వాటిని చంపటానికి, నో అనటానికి? మొక్కలొద్దు కుక్కలొద్దు అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? అసలు కరోనా అనేది మనకి చాలా వార్నింగ్ ఇచ్చే వెళ్ళింది. మనమే కాదు, మనతో పాటు చుట్టూ ఉన్న పరిసరాలను కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనిషిదే అని క్లియర్గా చెప్పెళ్ళింది. అయినా సరే మనలో మార్పు ఏమీ రాలేదు. వీటి మీద రోజు మాకు కేసెస్, పాయిజన్ పెట్టి చంపేయటం అని, క్రైమ్ చాలా కేసెస్ వస్తుంటాయి. సో వాటిని హ్యాండిల్ చేయటమే కాకుండా వీటికి బ్రతికే హక్కు ఉంది. యానిమల్స్ మాట్లాడలేవు కాబట్టి వాటి మీద మనం ఏ ఆధిపత్యం అన్నా చెలాయించవచ్చు. సో వీటి తరపున మేము వీ ఆర్ ద వాయిస్ ఫర్ ద వాయిస్లెస్. సో వీటిని రక్షించడానికి, నాట్ ఓన్లీ డాగ్స్, అన్ని యానిమల్స్ని రక్షించడానికి ఆసరా ఎప్పుడూ ముందు అడుగు వేస్తూనే ఉంటుంది. వీటి రైట్స్ కోసం పోరాడుతూనే ఉంటుంది. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా మేము అక్కడికి వెళ్తాము, డెఫినెట్లీ మేము అడుగుతాము. బికాస్ దే హ్యావ్ రైట్ టు లివ్. వాటి రైట్స్ వాటికి ఇవ్వాల్సిన బాధ్యత, వీటి తరపున వాయిస్ వినిపించాల్సిన బాధ్యత మా ఆసరాకు ఉంది. మా ఆసరా అనే కాదు, ఆల్ యానిమల్ లవర్స్కి ఉంది. మీరు చెప్పండి దీని గురించి, కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, మూగజీవులకు సంబంధించిన హక్కుల విషయంలో. అంటే ఇప్పుడు ఇది ఆసరా ఎన్జిఓ ఒక్కటే రెస్పాన్సిబిలిటీ కాదండి, ఇది ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. బేసిక్గా మనం అందరం కూడా ఏ మతమైనా ఏ కులమైనా కూడా దేవుళ్ళకి ఎట్లా వెళ్ళి దండం పెట్టుకుంటామో అదేవిధంగా ప్రతి మత కులం వాళ్ళు కూడా ఏ కులమతం సంబంధం లేకుండా మనం ఈ బిడ్డల్ని కాపాడుకున్న బాధ్యత మనది ఉంది. ఈరోజు మనం కాపాడుకుంటేనే రేపు పొద్దున జనరేషన్స్కి మెడిసిన్స్ దొరుకుతాయి, ల్యాబ్లలో అయ్యే పడుకుంటాయి. డికేట్స్ నుంచి అవి పడుకుంటేనే ఈరోజు ఎన్నో బిడ్డలు, ఎంతోమంది ఆడబిడ్డలు ప్రసవించారు పిల్లల్ని ల్యాబ్లలో, ఈ బిడ్డలు సాక్రిఫైస్ చేస్తేనే. సో ఎవ్రీ టైమ్ హ్యూమన్స్ వాజ్ యూటిలైజింగ్ యానిమల్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు benefit themselves in different conditions. So we need to understand that we are dependent and collaborated with them from the decades only. సో ఇప్పటికిప్పుడు సపరేషన్ అన్నది లేకపోతే చంపేయడం అన్నది ఏదైతే హార్ష్ డిసిషన్స్ ఉన్నాయో అది రాంగ్ అండి. మనం కొద్దిగా ఇప్పుడు నేచరు, నదులు, సముద్రాలు ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో వాటిని మనము ఆపేయలేము, డోర్లు పెట్టి మూసేయలేము కాబట్టి మనం ఏం చేయట్లేదో అలాగే నేచర్ని మోల్డ్ చేసుకోకుండా వీటితో పాటు మనం వాటిని యూటిలైజ్ చేసుకుంటూ ఏ విధంగా మన సైనికుల్ని మనం వాడుకోగలుగుతామో మన ఆడబిడ్డలకి ఇవే కాపలా.
కుల మత భేదం లేకుండా డబ్బుకి లొంగకుండా మనకు లాయల్గా మన బిడ్డల్ని ఆడబిడ్డల్ని కాపాడే బిడ్డలు. జస్ట్ వాటికి ఆకలి వేస్తుంది అని అంటే ఈ రోజు వేస్తలేదు ఆకలి, ఇంతకు ముందు కూడా వేసింది ఆకలి. అప్పుడు జరిగిన దాడులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే నెంబర్ ఆఫ్ వెంచర్ డెవలప్మెంట్స్. ఈ వెంచర్ డెవలప్మెంట్లోని కొంతమంది కల్ప్రెట్స్ మన ఇల్లీగల్ క్యాచర్స్ని తీసుకొని వచ్చి జియో వైర్స్ తోటి చుట్టి 30 to 42 డాగ్స్ని తీసుకొని వెళ్ళి సంగారెడ్డిలో డంప్ యార్డ్ మీదకి వెళ్ళి పడేసారు, ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి. సో వెన్ వీ సీ ఆల్ దీస్ క్రూయాలిటీ థింగ్స్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ విత్ ద యానిమల్స్. అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకపోతే దే ఆర్ వెరీ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీ, అండ్ ఈవెన్ ఇన్ ద కోవిడ్ యూ కెన్ సీ దే ఆర్ వెరీ హ్యాపీ. సో వాట్ వీఆర్ సీకింగ్ ఫ్రమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈజ్ అర్థం చేసుకొని కొంచెం ఎంపతి సింపతి తోటి మన ప్లెడ్జ్ మనం చదివి స్కూల్ నుంచి బయటకు వచ్చినాం, ఆ ప్లెడ్జ్ మర్చిపోతున్నాము. ఆ ప్లెడ్జ్ గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా అందరికీ ఉంది. మన ఇండియన్ డాగ్స్కి లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ పవర్ ఉంది. ఈ బిడ్డలు ఇక్కడి కాబట్టి వాటికి వ్యాక్సినేషన్స్ డివార్మింగ్స్ ఒక్కటి మనం టైం టు టైం మెయింటైన్ చేసుకుంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎబిలిటీ టు లివ్ టిల్ 18 years. బట్ వీఆర్ గెటింగ్ అదర్ డాగ్స్ హూ కెన్ లివ్ ఓన్లీ ఫర్ 14 or 16 years. వీఆర్ గివింగ్ ఆల్ ద కంపోస్ట్ టు దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరింగ్ their immune system here to balance their weather conditions and all. So అట్లా కాకుండా if we can promote our babies in our own country and we can develop that thing, ఒక చిన్న ప్రేమ ఒక డెవలప్ చేయగలిగితే సరిపోతుందండి. దీనివల్ల కేసెస్ వేయడమే కాదు, కొట్లాడుకోవడం అనే కాదు. ఏ యానిమల్ అయితే మన ప్రొటెక్షన్ నుంచి పుట్టిన బిడ్డనో ఆ బిడ్డను జస్ట్ ఒక 4 బిస్కెట్లు ఒక కడుపు నిండా అన్నం పెడితే మనకే సైనికుడు అండి అది. సో అదొక్కటే మేము కన్వే చేయాలనుకుంటున్నాం అందరికీ. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్స్ వెంచర్స్ అవుతున్నాయో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పెద్దింటి పేర్లు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎదురుంగకు వచ్చి సానుభూతితో ఆ బిడ్డల్ని ధన్మని అక్కడి నుంచి మేము డెవలప్మెంట్ చేస్తున్నామని లేపేసి ఇట్లా డీసీఎంలలో అట్లా పడేయకుండా పెద్ద మనసు చేసుకొని వాళ్ళ ఇంటి పేరుకి తగ్గట్టుగా కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేసి ఎంపతితోటి బిహేవ్ చేయగలిగితే, మా లాంటి వాళ్ళకి చెప్పి ఏమన్నా ప్రాపర్ అకామిడేట్ చేయగలిగితే దట్ వుడ్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ సార్ మా బిడ్డలకి మాకు. దట్స్ వాట్ వీ రిక్వెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు ఇట్లా మూగజీవులు అంటే మీకు డాగ్స్ అంటే ఎప్పటి నుంచి ఇష్టం? మీరు ఈ ఎన్జిఓలో పనిచేయడం ఎట్లా? నమస్తే అండి, నేను గవర్నమెంట్ టీచరు. డాగ్స్ అంటే యానిమల్స్ అందరికీ ఇష్టమే, అందరు ఇష్టపడాలి. ఇష్టపడితేనే అవి బతుకుతాయి. ఎందుకంటే వాటికి ఫుడ్ పెడితేనే, నా విషయంలో ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. మనకు అంత పాజిటివ్, మనం ఇది కాదు అని నెగటివ్ థింకింగ్ చేస్తే కూడా మనం అక్కడికి వెళ్తే పాజిటివ్ జరుగుతుంది. నా లైఫ్లో నేను మా 14 years నుంచి మా ఇంట్లో 8 dogs ఉన్నాయి. చాలామంది వాటిని అటాక్ చేయాలి అట్లా ఇట్లా చూసినా నేను నో సార్ అట్లా కాదు, నేను నా హ్యాండ్ ఓవర్లో నడుస్తున్నాయి అవి. ఇంత డిసిప్లైన్ అంటే మన పిల్లలకి మనకి కూడా లేదు, అంత డిసిప్లైన్ ఉంటాయి డాగ్స్. కానీ వీళ్ళు ఆసరా బౌరంపేటలో ఉంది, ఇది ఆసరా మా పక్కనే ఉంటారు వాళ్ళు, కానీ చాలా బాగా చూస్తారు. కానీ వాళ్ళు ప్యారలైజ్డ్, యాక్సిడెంట్ అయినాడు వాళ్ళని మాత్రమే చూస్తారు. ఇట్లా మంచిగా ఉన్న డాగ్స్ని దగ్గరకు తీస్తారు కానీ చూడరు, అంటే చూడొద్దు కూడా అని నేనేమంటాను. టీచర్ అని చెప్తున్నారు, రాబోయే జనరేషన్కి వీధి కుక్కల విషయంలో కావచ్చు, ఇటు ఎనిమల్స్ విషయంలో మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? వీధి కుక్కలే కాదు, ఎవ్రీథింగ్, పిల్లులు కానీ పక్షులు కానీ వాటి మీద నోరు లేని జీవుల పైన ప్రేమ కలిగి ఉండాలి అని పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి. పేరెంట్స్ ఏమంటున్నారు, కుక్కలు కరుస్తాయి. ఎందుకు కరుస్తాయి కుక్కలు? నో, కరవు అవి. నువ్వు దగ్గరికి తీయి, అది కరవదు. ఇప్పుడు ఈ పాప ఉంది, వీళ్ళందరూ ఎవరో తెలియదు ఆమెకి, కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్తుంది ఆమె. ఎప్పుడైతే వీఆర్ లవింగ్ దెమ్, దే ఆర్ లవింగ్ హర్. మనం ప్రేమ చేస్తే వాళ్ళు ప్రేమ, మనం ఎగ్నెస్ట్ అయితే వాళ్ళు కూడా ఎగ్నెస్ట్ అవుతారు. కాబట్టి మనం పిల్లలకి ఒకటే చెప్పాలి, పేరెంట్స్ యానిమల్ లవ్ చేయండి, బర్డ్స్ని లవ్ చేయండి. మనకి ఒక పిల్లి అంటే ఒక డాగ్ అంటే ప్రేమ చెయ్యాలి అందరినీ. మనం మనుషులు ప్రేమ చేసుకోవడం, ఎగనెస్ట్ అయినప్పుడు వాడిని చంపేయడం ఇది కాదు, నో నెవర్. మనము యానిమల్స్ని లవ్ చేయాలి, ఎందుకంటే వాటికి చీట్ చేసి తెచ్చుకొని తినడం తెలియదు. కాబట్టి మనము సంపాదించి వండి పెట్టాలి. ఆర్డినరీ ఫుడ్ పెట్టొద్దు వాటికి ఏమి ఇష్టం ఉంటే మనము విటమినైజ్డ్ ఫుడ్ పెట్టాలి వాటికి. ఈ పాప ఇప్పుడు ఇంత హెల్తీగా ఉందంటే ఎంత విటమినైజ్డ్ ఫుడ్ తింటుంది, అది విటమినైజ్డ్ ఫుడ్ పెట్టాలి. ఊరికే ఆర్డినరీ ఫుడ్ పెట్టొద్దు వాటికి. ఏదో మనం పనికిరాంది పడేసి అదేదో డస్ట్బిన్లో పడేసి అట్లా చెయ్యొద్దు. మనం ఏదైతే వండుకుంటామో అది ఫస్ట్ వాటికి మేము విస్తరాకుల్లో పెడతాను. నేను విస్తరాకుల్లో పెట్టి ప్రతిరోజు వాటిని మార్చేస్తాను. రోజు డైలీ ఫ్రెష్ విస్తరాకులు వేసి పెడతాను స్ట్రీట్ డాగ్స్కి. మా ఇంట్లో వాటికి కాదు, మా ఇంట్లో వాటి ప్లేట్లో పెడతాము, కానీ స్ట్రీట్ డాగ్స్కి విస్తరాకులు కొని ప్రతిరోజు పెడతాను నేను రోడ్డు పక్కన. అందరూ కూడా ప్రేమ చేయండి, జంతువుల్ని ప్రేమించండి, పక్షుల్ని ప్రేమించండి, పిల్లలకి నేర్పించండి ప్రేమ చేయమని. ఇదొక్కటే నేను కోరుకుంటాను. మూగజీవులను ప్రేమించండి, వీధి కుక్కలపైన కొంత సానుభూతి చూపండి అంటూ ఈ ఎన్జిఓ ప్రతినిధులు, ఇటు స్టూడెంట్స్ ఎన్జిఓ వాళ్ళు కూడా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో మీరు కూడా వీధి కుక్కలను పెంచుకోండి, వీధి కుక్కలపై కాస్త ప్రేమని చూపండి అంటూ కూడా వారు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి.
తమ ఎన్జిఓ ద్వారా ఈ తరహా వినూత్న కార్యక్రమాలు మరికొన్ని కూడా నిర్వహిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.